ఓకే. సో అమర్నాథ్ గారు, ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడినటువంటి రష్యా ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే రష్యా రక్షణ మంత్రి వాళ్ళందరూ మాట్లాడినటువంటి దాన్ని బట్టి కనుక చూస్తే భారత్ని మీరు ముందుకు వచ్చి చొరవ తీసుకుని పాకిస్తాన్ ఫెయిల్ అయింది కాబట్టి మీరు లీడర్షిప్ తీసుకుని మీరు మధ్యలో చర్చ నిర్వహిస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. దాన్ని మోడీ స్వీకరించే అభిప్రాయం ఏమన్నా ఉన్నట్టుగా మీకు కనిపిస్తుందా? మొదట మీకు అట్లాగే ప్రసాద్ గారికి, జర్దర్ గారికి అందరికి నమస్కారం. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఈ మొత్తం అంటే గత 4-5 రోజులుగా జరుగుతున్న అన్ని పరిణామాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈ సీజ్ ఫైర్ వయలేషన్ అవుతున్నది అనేది మనకు చూచాయగా వస్తున్న సందర్భంలో మనం ఈ మొత్తం విషయాన్ని 3 కోణాలలో చూడాల్సిన అక్కర ఉన్నది. మొట్టమొదటి ఏంటంటే గిరిధర్ గారు చాలా క్లియర్ గా మనకు వివరించారు. ఏంది, ట్రంప్ వైపుకు అంటే అమెరికా వైపు కోణం నుంచి మనం పరిశీలిస్తే అసలు అమెరికాకి ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి, ఎగ్జిట్ రూట్ ఏంది అమెరికాకు. సో వాళ్ళు ఎగ్జిట్ కావాలంటే, అది కూడా గౌరవప్రదంగా ఎగ్జిట్ కావాలంటే ఏం చేయాలనే దాని మీద అమెరికా చాలా రోజుల నుంచి తర్జన భర్జన పడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టకూడని చోట్లలో కాళ్ళు వేళ్ళు అన్ని పెట్టేసారు. ఇప్పుడు దాన్ని ఎట్లా బయటకు రావాలి గౌరవప్రదంగా, అంటే ఓడిపోయినట్టు కాకుండా అట్లా అని ప్రపంచానికి అతిపెద్ద నష్టం కలిగించింది అమెరికా అని అనకుండా, అంటే రేపు పొద్దున ఏ న్యూక్లియర్ అటాక్ అట్లా చేయకుండా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, ఇరాన్ కు ఉన్న ఆప్షన్స్ ఏంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉంది. ఇరాన్ ఏం చేస్తున్నది, తనకున్న పూర్తి స్థాయి ఏమంటారు ఎంటైర్ ఎకనామిక్ వాళ్ళ మొత్తం ఆర్థిక పరిస్థితిని వాళ్ళు దావా మీద పెట్టారు. అంటే అటు చైనాకు ఇటు రష్యాకు మీరు ఏ విధంగానైనా సరే మాకు అమ్యునిషన్ ఇవ్వండి, ఇటు టర్కీకి ఏ విధంగానైనా సరే మాకు ఇవ్వండి, మా ఆయిల్ మేము ఇంకా వాళ్ళు డెస్పరేట్ అటెంప్ట్స్ హార్ముజ్ జలసంధి ఆపడము, ఆ తర్వాత చైనా మీద పూర్తిగా ఆధారపడటము, రష్యా పైన ఆధారపడడానికి ప్రయత్నం చేయటము, ఏదో రకంగా చేసి సర్వైవ్ కావాలి, ఏదో రకంగా చేసి అమెరికా యొక్క సరెండర్ గండి అనే దానికి సరెండర్ కాకుండా, అమెరికాకు సరెండర్ కాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రతి ప్రయత్నం ఇరాన్ చేస్తున్నది. 3వ కోణం ఏంటంటే భారత్ కు ఏం ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశానికి అందరూ మిత్ర దేశాలే కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, ఎవరిని కూడా మనము నొప్పించకుండా ఈ ముగ్గురు మధ్యలో సయోధ్య కుదిరించే ఇనిషియేటివ్ భారతదేశం తీసుకుంటుందా, లేకుంటే భారతదేశం తన ఆర్థిక పరిస్థితిని, తన ప్రోగ్రెస్ ను, తన డెవలప్మెంట్ ను హై ప్రయారిటీ ఐటమ్ పెట్టి మిగతా దేశాల యొక్క సంధిని 2వ ఆప్షన్ కింద పెట్టుకుంటుందా అనేది మనం గత 4-5 రోజులుగా ఇప్పుడు మోడీ గారు నార్డిక్ కంట్రీస్ కు ఫస్ట్ యుఏఈ నుంచి స్టార్ట్ చేశారు. యుఏఈకి వెళ్ళారు. యుఏఈలో అక్కడ ప్రిన్స్ తో కలిసి మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి నెదర్లాండ్స్ కు వెళ్ళారు. నెదర్లాండ్స్ లో కొన్ని డిఫెన్స్ సంబంధించిన సెమీ కండక్టర్ కంపెనీ ASML తో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నార్డిక్ కంట్రీస్ కు వెళ్ళారు, స్వీడన్ అట్లాగే నార్డిక్ కంట్రీస్. అంటే ఈ కంట్రీస్ యొక్క రోల్ ఏంది, ఇప్పుడు జెనీవా కావచ్చు, ఇవన్నీ ఉండే ప్రదేశాలు కాబట్టి ప్రపంచ శాంతి విషయంలో, ప్రపంచ హ్యూమన్ ఇండెక్స్ లో చాలా ప్రముఖంగా రోల్ ప్లే చేసే కంట్రీస్ ఇవి. సో ఈ కంట్రీస్ లో దాదాపు ప్రతి దేశానికి సంబంధించిన అంబాసిడర్స్, ప్రతి దేశానికి సంబంధించిన పవర్ సెంటర్స్ అక్కడ కంటిన్యూస్ ఎంగేజింగ్ యాక్టివిటీలు జరుగుతుంది. కాబట్టి నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా మీరన్న పద్ధతిలో ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది అనేది కొంత కనబడుతున్నది. అంటే మోడీ గారు స్వతహాగా వారు శాంతికి, అంటే పీస్, ప్రపంచంలో శాంతి అనేది నెలకొనాలని మొన్న కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇంకా కూడా శాంతి నెలకొనకుంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎస్కలేట్ అయితే ప్రపంచం మొత్తం కూడా ఒక 100 సంవత్సరాలకు కావాల్సినంత నష్టంలోకి వెళ్ళిపోతుంది, పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అనేక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఉన్న ప్రజలు చనిపోవడం జరుగుతుంది. ఇది మనందరికీ కూడా మంచిది కాదు అని చాలా క్లియర్ గా, స్పష్టంగా మొన్న వారు చెప్పడం జరిగింది. సో మోడీ గారు భారతదేశం వైపు నుంచి ఉన్న ఆస్పెక్ట్స్ లో ఖచ్చితంగా మోడీ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారని మనం నమ్మవచ్చు. ఎందుకంటే వారు ఈ కంట్రీస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడే పద్ధతి, మనకు ఇచ్చే సిగ్నల్స్, అంటే భారతదేశానికి ఇచ్చే సిగ్నల్స్, ప్రపంచానికి, భారతదేశానికి అంటే భారతదేశం ఒక్కటే కాదు కదా, ప్రపంచ మీడియాలో కూడా వారు మాట్లాడే ప్రతి మాటను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే సిగ్నల్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇది గిట్ట ఇప్పుడు ఆపకుంటే
ప్రపంచానికే ఒక పెద్ద గొడ్డలి పెట్టువంటి సందర్భము చూసే అవకాశం ఉంది. సో అందు గురించే వెంటనే దీన్ని డీఎస్కలేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నది, సీజ్ ఫైర్ స్టేటస్ నుంచి అట్నుంచి ఇటు నుంచి కవింపు చర్యలు నడుస్తున్నాయి. ఇందాక మీరు చెప్తున్నారు కదా, అదే అబుదాబిలో ఏదైతే యుఏఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన వాళ్ళు ఆ డ్రోన్ అటాక్ చేశారో, అది పొరపాటుగా గిట్ట మెయిన్ స్ట్రక్చర్ లోకి, అంటే దాని ఫ్యూజన్ ల్యాబ్స్ లో మెయిన్ న్యూక్లియర్ రియాక్టర్ గిట్ట తగిలి ఉంటే వాళ్ళు ఒక పెద్ద విధ్వంసం సృష్టించుస్తుండే కదా. యుఏఈ లాంటి ఒక కంట్రీ ప్రపంచంలో ఉండే దాదాపు అన్ని టాప్ కంట్రీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉండే ఒక దేశం. దుబాయ్ గాని, అబుదాబి గాని, షార్జా ఇవన్నీ అక్కడే ఉంటాయి కదా. సో అక్కడ గిట్ట అలాంటిది ఒక ప్రమాదం జరిగితే ఎంత డేంజర్ అది. సో ఇరాన్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్ ఎక్స్ట్రీమ్ సైడ్. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా అంతే ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నారు. సో నా పాయింట్ ఏంటంటే, భారతదేశం నుంచి మోడీ గారు అట్లాగే భారత ప్రభుత్వము ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యుద్ధాన్ని డీఎస్కలేట్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నదని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే భారతదేశానికి అన్ని దేశాలతో మిత్రత్వం ఉన్నది, అన్ని దేశాలతో ఒక రెస్పెక్ట్ ఉంది. ప్లస్ మోడీ గారు లాంటి నాయకునికి అన్ని దేశ అధినేతలు కూడా కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఈక్వల్ టర్మ్స్ లో మాట్లాడగలిగే శక్తి ఉన్నది. కాబట్టి భారతదేశం నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం సర్వసహజం. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ దట్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్.